కోవిలడి. కోవిలడి అంటే కోవిల్ అంటే ఇంకేదో కాదు, శ్రీరంగంలో ఉండే గుడిని కోవిల్ అంటారు. కోవిలికి అడి అంటే కింద భాగంలో ఉంది, కింద భాగంలో అది కోవిల్ అనుకుంటే ఇది కింద భాగంలో ఉంది కాబట్టి కోవిలడి, కోవిల్ అడి అని పేరు. ఈ మనకి 4000 దివ్య ప్రబంధాలు ఉన్నాయి. 12 మంది ఆళ్వార్లు 4000 అంటే 4000 శ్లోకాలతో పాడినారు. ఏ విగ్రహాలను అయితే పాడినారో వాటిని దివ్య దేశాలు అంటారు. ఇక్కడ ఒక 4-5 ఆచార్యులు ఆళ్వార్లు పాడినారంట. దీన్ని తిరుప్పేర్ నగర్ అనే పేరుతో ఈ దివ్య దేశాన్ని పిలుస్తారు. ఇంకోటి ఫేమస్ ఏంటంటే అప్పకుడుత్తాన్ పెరుమాల్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ స్వామివారి పేరు అప్పకుడుత్తాన్. ఇంకోటి 3 రంగనాథ స్వాములు ఉన్నాయి కావేరి పక్కన. శ్రీరంగపట్టణం అనేసి మైసూరు దగ్గర ఒకటి ఉంది. రెండోది రంగనాథ స్వామి మనం శ్రీరంగంలో, ఇది 3వది. ఇంకోటి ఏమొచ్చి ఉపమన్యు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి దుర్వాస మహర్షి శాపం ఇచ్చాడు. దుర్వాస మహర్షి ఏంటంటే ఆయనకి ఎంతమంది శాపాలు ఇస్తాయంటే అంత ప్రయోజనం అంట, ఆయనకి బెనిఫిట్ వస్తుందంట. నార్మల్గా ఎవరైనా శాపం ఇస్తే తపస్య బలం పోతుంది, కానీ దుర్వాసం అనేది అలా కాదు. ఎవడైనా కొంచెం తప్పు చేశాడు, ఎవడైనా నన్ను పట్టించుకోలేదు, పలానా పెద్ద స్వాద వచ్చినా నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అంటే వాడు శాపం ఇచ్చేస్తాడు. అలాగే ఉపమన్య మహర్షి, ఇక్కడ ఉపమన్యుడు అనే రాజు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి సరిగా పట్టించుకోలేదని మరి లేదుకోగానే ఆయనకి శాపం ఇచ్చేసాడు. ఆ శాపం ఎలా కట్టేసరి శాప విముక్తి ఎలా రావాలి చెప్పండి స్వామి అంటే, సరే నువ్వు ప్రతిరోజు ఒక 1,00,000 మందికి భోజనం పెట్టాలి, అప్పుడే నీకు శాప విముక్తి కలుగుతుంది అంటే నేను ప్రతిరోజు పెడుతున్నాడు. ఇలా 1 నెల రోజులు 20 రోజులు 8 రోజులు ఒక టైం ఇచ్చాడు. అయితే ఒకసారి భగవంతుడే స్వయంగా ఈ స్వామి పరీక్షించాలనుకున్నాడు. 1,00,000 మందికి వండి పెట్టేశారు. అయితే ఫస్ట్ ఇంకా ఎవరు రాలేదు. 12 గంటలు అయ్యేలోపే ఈయన 11 గంటలకు వచ్చాడు. స్వామి మారువేషంలో ఒక వృద్ధుడిగా వచ్చాడు. వచ్చి 1,00,000 మందికి పెట్టి భోజనం వల్ల తినేశాడు అనమాట. తినేసరికి ఇంకా కావాలి, నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఇదేంద్రమైన 1,00,000 మందికి పెట్టాలి, ఏమొచ్చి మొత్తం ఒకటే తినేశాడు, ఇంకా కావాలంటున్నాడు. ఇప్పుడు ఏం చేసేది? మీరు చూస్తుంటే నన్ను ఏదో పరీక్షించడానికి వచ్చినట్టున్నారు, మీరు సామాన్యులు కాదని నాకు అర్థమైంది స్వామి, నాకు ఎలాగైనా ఈ ఉపద్రవం నుండి రక్షించండి అంటే అప్పుడు ఆయన భగవంతుడిగా అంటే తన ఒరిజినల్ రూపాన్ని చూపించి అంతకు ముందర ఏం చేస్తారంటే, ఒక పని చేయి, నాకు అప్పం అంటే చాలా ఇష్టం, అప్పం అంటే మన అరిసిలాగా ఉంటుంది కొంచెం పెద్దగా, ఆ అప్పాన్ని నెయ్యిలో వేసి నాకు ఇస్తే నేను దాన్ని హ్యాపీ ఫీల్ అవుతాను అంటాడు. కుడం అంటే కొండ అని అర్థం. ఇప్పుడు దేవుడి దగ్గర చూసారా, ఇలా కుడివైపులో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండలోనే అప్పాన్ని వండడం జరిగింది. అప్పం అంటే అరిసెలు అంటే ఇచ్చి దేవుడికి అదే వృత్తికి ఇచ్చేగానే ఆయన అంటే హ్యాపీ అయిపోయాడు, తన నిజ రూపాన్ని చూపించాడు. అప్పటి నుండి ఉపమన్యుడికి ప్రత్యక్షం అవ్వడం వల్ల ఇక్కడ ఈ విధంగా భగవంతుడిని దర్శనించి మన అందరినీ కూడా అంటే మనం పతితులం అయినప్పుడు కూడా మనల్ని కూడా ఉద్ధరిస్తూ ఉన్నాడు. అదే అప్పకుడుత్తాన్ పెరుమాళ్. హరే కృష్ణ. ఇంకా డీటెయిల్స్ గా కావాలంటే నేను యూట్యూబ్లో చెప్పాను, అది వినుకోండి స్టోరీ.